హలో ఏమండి ఉన్నారా? హాయ్ ఉన్నామండి చెప్పండి. అరుణ్ ప్రసాద్ గారికి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి. కుదరదండి, ఆరు ఇంట్లో లేరండి. లేరా? పోనీ ఎప్పుడొస్తారో చెప్తారా? అసలు ఊళ్ళోనే లేరు, ఇప్పుడప్పుడే రారండి. 24వ తేదీ వస్తారండి. 24వ తేదీనా? అవునండి. హలో, ఈ పిల్లకి వేరే పని లేనట్టుంది. ఇంట్లో ఎన్ని ఫోన్లుంటే అన్ని ఫోన్లకి చేసేట్టుంది. అమ్మో, మళ్ళీ మేడంకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ల్యాండ్ లైన్లో కూడా బ్లాక్ చేస్తే సరిపోతుంది. అరుణ్ ప్రసాద్ గారు ఊర్లో లేరంట బాబాయ్, 24వ తేదీన వస్తారంట. అవునా? అయితే ఇంకేం చేయగలం? మళ్ళీ 24వ తేదీ ఫోన్ చేద్దాం. ఈ ఫోన్లతో పనులు అవ్వడం లేదు బాబాయ్. అడ్రస్ ఉంది కదా, నేరుగా ఇంటికెళ్ళి మాట్లాడితే మంచిదనిపిస్తుంది. ఇంటికి వెళ్తావా? అయ్యగారు వెళ్తేనే తిప్పి పంపించారు. వాగ్దేవమ్మకు నువ్వు ఫోన్ చేస్తే ఆ ఊసే ఎత్తొద్దని చెప్పారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే మాత్రం ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే అరుణ్ ప్రసాద్ గారి కాళ్ళ మీద పడినా ఒప్పిస్తాను బాబాయ్. అదే ఫోన్లో మాట్లాడితే ఆ అవకాశం ఉండదు కదా. అందుకే 24వ తారీఖున తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇక్కడ పెద్ద పరిస్థితి మొత్తం చెప్తాను. కన్న తండ్రి పరిస్థితి గురించి ఆ మాత్రం అర్థం చేసుకోరా? వస్తారు బాబాయ్, వస్తారు. నేను తీసుకొస్తా. నువ్వేమిచ్చావో తిరిగి నీకు అదే దక్కింది. నీకోసం ఎవ్వరూ రారు, నిన్ను ఎవ్వరూ రానివ్వరు. ఒంటరిగా ఎదురుచూపులతో మట్టిలో కలిసిపోవలసిందే. ఇదిగో బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? టెంట్ వేసుకున్నాను. కనిపిస్తుంది లేవయ్యా, కానీ ఇక్కడెందుకు వేస్తున్నావు? ఎవరిని అడిగేస్తున్నావు? అసలు ఎవరయ్యా నువ్వు? నేనెవరో ముందు ముందు తెలుస్తుందిలే గాని అసలు నువ్వెవరు నన్ను అడగడానికి? ఎంత పొగరయ్యా! మా ఊరికొచ్చి నీ ఇష్టానికి టెంట్లు వేసుకుని అడిగితే ఎవరని నన్నే అడుగుతావా? మరి ఎవరు నువ్వు అని నన్ను అడగలేదా? పోనీ ఎవరు పర్మిషన్ తీసుకొని వేయాలో చెప్పు. నీ పర్మిషన్ కావాలా, లేక బంగ్లాలో ఉన్న పెద్ద ఆయన పర్మిషన్ కావాలా, లేకపోతే ఊళ్ళో ఇంకెవరైనా పర్మిషన్ కావాలా? ఈ నేల, గాలి, నీరు అందరివి. అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ ప్లేస్లో వేస్తే అప్పుడు నువ్వు అడుగు. వెళ్ళి పని చూసుకో డూడ్. ఇప్పటికే సొంతింట్లోకి ఎలా వెళ్లాలో తెలియక టెంట్ వేసుకొని నా పాటలు నేను పడుతుంటే ఎవరు నువ్వు, ఎందుకేస్తున్నావు, ఈ ప్రశ్నలేంటి? నాన్ సెన్స్. ఏంటయ్యా శబ్దం బయట? అయ్యా, బయట ఊరు నుంచి ఎవరో ఒక అబ్బాయి వచ్చి బంగ్లా బయట ఖాళీ స్థలంలో టెంటు వేసుకుంటున్నాడు. ఎవరయ్యా నువ్వు, ఇక్కడెందుకు వేస్తున్నావు అని అడిగితే ఈ నేల, గాలి, నీరు అందరివి, అడగడానికి నువ్వెవరు అని తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడయ్యా. చాలా పొగరున్నట్టుందయ్యా. మీరు అనండి, మన వాళ్ళకి చెప్పి ఇప్పుడే ఆ టెంట్ పీకిచ్చేస్తాను. ఎందుకు పీకిస్తావయ్యా? ఆ అబ్బాయి చెప్పింది నిజమే కదా. ఆ దేవుడు ఈ నేల, నీరు, గాలి అందరికీ ఇచ్చాడు. అలాగే ఒకరిని పొమ్మనే హక్కు, అధికారం ఎవ్వరికీ లేవు. లేనిపోని హక్కుల్ని తెచ్చుకుంటే ఉన్న సంతోషాల్ని దూరం చేసుకోవలసి వస్తుంది.
ఆ అబ్బాయి ఎవరు, ఏ పని మీద వచ్చాడో, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తను చేసుకుంటున్నాడు కదా. మీరెవరూ అతన్ని ఇబ్బంది పెట్టకండి. అలాగేనయ్యా. ఎంతసేపు ఆ ఫోన్ అట్టుకొని కూర్చుంటావేటే? అన్నం తిందుగనరా. నేను ఇక్కడే తింటానమ్మా. ఇక్కడికే తీసుకురా. ఇక్కడ తినడమేటే? సర్లే తెత్తానుడు, ఇక్కడే తిందు గాని. పచ్చబట్టేసిన పట్టుకోవే. కూర సూపర్ ఉందమ్మా. కూర చాలా బాగుంది. తిను. అమ్మా, ఎదవసంత అంటుంటావే, ఆ ఎదవసంతకి అసలే ఆకలి ఎక్కువ. అన్నం పెట్టమని అడిగితే అడిగితే చెప్పాను కదా, కాళ్ళిరగొట్టి పంపిస్తాను అని. అది చేసిన పనికి ఒక్కరోజు కాదు, 10 రోజులు పస్తులుంచిన పాపం లేదు. ఈరోజు కూరలు అద్దరిపోయాయమ్మా. ఆహా, సూపర్గా ఉందమ్మా. నాకు కూడానే. అమ్మా నువ్వు కూడా. అమ్మా, అబ్బా కడుపు నిండిపోయింది. ఓసాయ్, ఆ ఫోన్ అక్కడైతే అవి తీసుకుని రా. ఏంటమ్మా? ఆకలేస్తుంది. అక్క, అన్నం పెట్టక్క. అన్నమే కదా, పెడతా. చెయ్యవు. ఆకేసి, పప్పేసి, అన్నం వేసి, నెయ్యి వేసి, అన్నీ వేసి, అన్ని కలిపి కలిపి నీకు ముద్ద, నాకు ముద్ద, నీకు ముద్ద, నాకు ముద్ద. నాకు అన్నం కావాలక్క. ఆకలిస్తుందక్క, అన్నం కావాలి.
నాకెన్ని బాధలు వచ్చినా భరిస్తాను. అభం శుభం తెలియని నా చెల్లెలకి ఎందుకు ఈ బాధ? అమ్మ పడుకుంది, తొందరగా తినండి సరసు. వద్దు మాధు, అత్తయ్యకి తెలిస్తే మళ్ళీ నిన్ను తిడుతుంది. చిన్ని ఆకలిని ఏడుస్తుంటే అమ్మ తిడుతుందంటావేంటి? అయినా అమ్మ నన్నేం అనదులే. ప్రభా ఫోన్లో టిక్ టాక్లు చేసుకుంటుంది, వచ్చేలోపు తొందరగా తినేయండి. అత్తయ్య కోపంలో తప్పులేదు మాధు. సరుకులు నీళ్లలో పడేయడం నా తప్పే కదా, దానికి నేను శిక్ష అనుభవిస్తా. చిన్ని కుక్క దానికి అన్నం ఇవ్వు చాలు. ఇదిగో నువ్వు ఇట్లా ఆలోచిస్తావు కాబట్టి అన్ని మాటలు పడుతున్నావు. నువ్వేమైనా కావాలని చేసావా? అయినా సామాన్లు పడేస్తే ఎవరైనా పస్తులుంటారా? చిన్నికి తినిపించి నువ్వు కూడా తిను. సరసు, అమ్మ మిమ్మల్ని అన్నని మాటలు అంటుంటే చాలా బాధగా ఉంటుంది. అమ్మ ఎప్పుడు మారుతుందో, మీ బాధలు ఎప్పటికి తీరుతాయో. బాధే ఉంది మాధు. అత్తయ్య మమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అంటుంది? అమ్మ నాన్న ఉన్నా తప్పు చేస్తే ఒక మాట అనరా? అత్తయ్య కూడా అంతే. అయినా అమ్మ నాన్న దూరం అయితే నిలువ నీడు కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మేమెంత అదృష్టవంతులం చెప్పు. కోపంలో ఒక మాట అన్నా అత్త ఇంత అన్నం పెడుతుంది కదా. మామయ్య నువ్వు తోడుగా ఉన్నారు కదా, ఎంతకన్నా ఏం కావాలి? అక్క రా తొందరగా. అత్త ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నాదో ఏటో. అత్తయ్య గురించి ఊరికే అందరూ టెన్షన్ పడతారు కానీ అంత లేదు అక్కడ. చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. నీకెందుకు, నేను చూసుకుంటానుగా. అది రా, పర్వాలేదు. ఏంటిదే కాంబరం? సర్టిఫికెట్సా? వాటిని మార్కులంటారా? ఒక్కో సబ్జెక్టు 2-3 సార్లు ఫెయిల్ అవ్వడం ఏంటి? అసలు దాన్ని చదువంటారా? అసలు ఇలాంటి వాళ్ళకి జాబ్ ఇమ్మని ఎలా రికమెండ్ చేస్తున్నావు? సర్టిఫికెట్లో తక్కువ మార్కులు ఉంటేనే ఇలాగ తిడతా ఉందే. నా సర్టిఫికెట్లో నకిలీవని తెలిస్తే నా బతుకు ఏమైపోతుందో. నన్ను ఎలా ఇరికించేసినావేట్రా దేవుడు? అంటే మేడం, మా బావమరిది కదా అని. బావమరిదైతే డబ్బులిచ్చి సాయం చెయ్యి, అంతేగాని అర్హత లేకుండా ఇంత ఇంపార్టెంట్ జాబ్ని ఎలా ఇమ్మని అడుగుతున్నావు? రిలేషన్స్ వేరు, వర్క్ వేరు ఏకాంబరం. పొరపాటున కూడా రెండిటికి ముడి వేయాలని చూడొద్దు. అలాగే మేడం. అయినా ఇన్నాళ్ళు నా దగ్గర పనిచేస్తూ నా గురించి ఏం తెలుసుకున్నావు? నా దగ్గర వర్క్ చేసే ప్రిన్సిపల్, టీచర్స్, అకౌంట్స్, చివరికి సెక్యూరిటీ వాళ్ళు కూడా నెంబర్ 1గా ఉండేవాళ్లే ఉంటారు. ఎవరి వరకు ఎందుకు? నువ్వు కూడా నీ పనిలో నెంబర్ 1 కాబట్టి నా దగ్గర వర్క్ చేస్తున్నావు. అన్నీ తెలిసి కూడా నీ రిలేటివ్ అని చెప్పి క్వాలిఫికేషన్ లేని వాడికి జాబ్ ఇమ్మని ఎలా అడుగుతున్నావు? సారీ మేడం, పొరపాటు అయిపోయింది.
పొరపాటు అవ్వడం కాదు. ఇంకెప్పుడు మళ్ళీ ఇలా రిలేషన్స్ అని చెప్పి రికమెండ్ చేయకో. అలాగే మేడం. మీ నంబర్ 1 గోల తెలిసి కూడా రికమెండ్ చేయడం నాది తప్పు. కానీ ఏం చేస్తాం? పెళ్ళాం తమ్ముడు, బావమరిది. అడక్కపోతే పెళ్ళాం చేవాట్లు, అడిగితే మీ చేతిలో తిట్లు. రాంగ్ టైంలో వచ్చినాం చెల్లి, వర్కౌట్ అవ్వదు. పద పద. ఆగండి. ఎస్, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. తాతయ్యను ఒప్పించి ఈ ల్యాండ్ గనక ప్రాజెక్ట్ కోసం తీసుకోగలిగితే ఇక నాకు తిరుగుండదు. ఐ విల్ బీ ద నంబర్ 1. హాయ్ రాహుల్. హాయ్ రా. సో ఫైనల్లీ రీచ్డ్ యువర్ డెస్టినేషన్. యా, ఫొటోస్ చూసావా? చూశాను. మన ప్రాజెక్ట్కి పర్ఫెక్ట్ ప్లేస్. పొలాలన్నీ చాలా బాగున్నాయి. రే ఫూల్, ఇంకా పొలాలే చూస్తున్నావా? నాకిక్కడ మన ప్రాజెక్టే కనిపిస్తుందిరా. దట్స్ ద స్పిరిట్ రా. ఇంతకీ ఓకే అయిపోతాయిగా? నేను వచ్చాక చూసి నచ్చాక ఓకే అవ్వడం ఎంతసేపు రా? కమర్షియల్గా డీల్ చేసే పరిస్థితే ఉంటే ఈ పాటికే ఈ పొలాలు మన చేతిలో ఉండేవి. కానీ ఇక్కడ కొన్ని ఇమోషన్స్ కూడా ఉన్నాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది. అదేంట్రా? ఇట్స్ అ బిగ్ స్టోరీ రా. 1980s జమీందారీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో వచ్చిన తెలుగు మూవీలా ఉంటుంది. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. తండ్రితో గొడవపడి కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోవడం, 15 ఏళ్లు గడిచినా కొడుకు రాకపోవడం, ఆ తండ్రి ఎదురు చూడడం, చివరికి ఆ మనవడు ఊళ్ళో అడుగుపెట్టడం. అండ్ దాట్స్ మీ డూడ్. ఓ అవునా? ఎస్ రా. ఒక రకంగా ఈ పొలాలన్నీ మావే. కానీ 15 ఏళ్ల దూరం హక్కుని కాస్త దూరం చేసింది. తిరిగి దాన్ని సంపాదించుకోవడమే ఆలస్యం. సరేరా, వాళ్ళు ఇంకో 1 monthలో ప్లేస్ విజిట్ కోసం వస్తామన్నారు. ఈలోగా ఫోటోలు, GPS లొకేషన్ మొత్తం డాక్యుమెంట్ చేసి పంపించమన్నారా? ఓకే, ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను. ఇంకొన్ని ఫొటోస్ కూడా పంపిస్తాను. ప్రాపర్గా డాక్యుమెంట్ చేయండి. ఓకేరా, నీ మీదే అసలు పెట్టుకొని ఇక్కడ ఖాళీగా కూర్చున్నాం. జాగ్రత్తగా డీల్ చేయి. డోంట్ వరీ రా, నేను చూసుకుంటాను. మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. కానీ త్వరగా లెక్క చెప్పు. బాబాయ్, పనులెలా జరుగుతున్నాయి బాబాయ్? ఇదిగో ఇలా అరుస్తుంటేనే జరుగుతున్నాయి. అయినా నువ్వు క్యారేజ్ తెచ్చావేంటమ్మా? నీతో కొంచెం మాట్లాడాలి బాబాయ్. అందుకే పాలేరు తెస్తుంటే వద్దే నేనే తీసుకొచ్చా. అయ్యో అవునా? దేని గురించమ్మా? అదే బాబాయ్, అరుణ్ బాబు గారు ఊరెళ్ళారు. 24వ తేదీ వస్తారు అని చెప్పారు కదా. అవును. ఆ రోజు పట్నం వెళ్ళి ఎలాగైనా అరుణ్ బాబు గారిని కలవాలి. పెద్దయ్య గురించి చెప్పి ఒప్పించాలి బాబాయ్. ఆ రోజు నాతో పాటు మీరు కూడా వస్తారా? పెద్దయ్య కోసం ఎంత కష్టపడుతున్నావు. నేను రాకుండా ఉండలేను. కానీ ఆ రోజు మన కుమారికి పెళ్లి చూపులున్నాయమ్మా. ఇంట్లో నుంచి కదల్లేను. అవునా? నా ఒక్కదానికే వెళ్ళడానికి భయమేం లేదు. కానీ చిన్నప్పుడు మొదటిసారి పట్నం వెళ్ళా. అప్పుడే అమ్మ హాస్పిటల్లో చనిపోయింది. అప్పటి నుంచి నాకు పట్నం వెళ్ళాలంటేనే ఏదో తెలియని ఆందోళన బాబాయ్. పైగా ఆ 24వ తేదీనే మా అమ్మ చనిపోయింది. మళ్ళీ అదే రోజున వెళ్లాల్సి వస్తుంది. ఒక్కదాన్నే వెళ్ళాలంటే చేతుల్లో ఉంది బాబాయ్. అందుకే ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుందని మిమ్మల్ని రమ్మంటున్నాను.
అవునా? అయితే పోనీ ఎవరినైనా తోడుగా పంపించనా? వద్దు బాబాయ్, ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. మీరొస్తేనే బాగుంటుందనుకున్నా. నిజమేనమ్మా, కానీ ఎలాగా? ఇక్కడ చూస్తే ఇంట్లో పెళ్లి చూపులున్నాయి. పోనీ 24వ తారీఖు కాకుండా మరుసటి రోజు వెళ్దామా? వద్దు బాబాయ్, అరుణ్ బాబు 24వ తేదీన వచ్చి ఏదైనా పని పడి మరుసటి రోజు మళ్ళీ ఊరెళ్ళిపోతే ఇంకా ఆలస్యమైపోతుంది. పెద్ద పరిస్థితి చూస్తున్నారు కదా, ఒక్కరోజు కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఎలాగైనా 24వ తేదీ పట్నంలో ఉండాలి బాబాయ్.